హలో అన్న, అందరికీ నమస్తే. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రోడ్ల పైన వడ్లు పోస్తున్నారు రైతులు ఎండబెట్టుకోవడానికి. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇట్లా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని వెళ్ళండి అన్న. మొన్న నైట్లో ఒకసారి గిట్లనే అడ్ల కుప్ప మీదకి వెళ్ళి ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. అది దానివల్ల కొంచెం ఆయనకు బాగా దెబ్బలు తగిలినాయి. దానివల్ల కొంచెం అజాగ్రత్త కాకుండా కొంచెం జాగ్రత్తగా నడిపించుకున్నా. ముఖ్యంగా వెళ్ళేవారు ఏంటంటే నైట్ టైంలో వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి అన్న. ఇక్కడ పెద్ద కుప్పలు పోసారు కదా, ఇట్లా కుప్పలు పోస్తున్నారు, అది కప్పేస్తున్నారు. అది లైట్ వెలుతురుకి ఏర్పడట్లేదు. వడ్లు పోసుకోవడానికి కూడా కట్టెలు, పొదలు, చెట్లు అవి ఇవన్నీ అడ్డం పెట్టుకుంటారు. ఇట్లా కుప్ప నడి రోడ్డు మీద ఇక్కడ వరకు వచ్చిందన్న చూడండి. ఇట్లయితే నైట్లో వచ్చిన వాళ్ళకు రిస్క్ అవుతుంది. కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే చిన్న వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు. ఒక్కొక్కసారి నైట్ డ్యూటీ లేట్ అయిపోయి ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదన్న. కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇక పాపం వాళ్ళకు కూడా ఏంటంటే కళ్ళంలో పోసుకొని కూడా కొంచెం ప్లేస్ ఉండట్లేదు. ఆ మిషన్ దొక్కే గావులల్లో కూడా మొత్తం పచ్చిగుంటున్నాయి పొలాలు. కాబట్టి ఈ రోడ్డు మీద పోసుకోవాల్సి వస్తుంది. మాకు తప్పట్లేదు. కానీ మీరు అయితే మాత్రం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి కదన్న, నైట్లో డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి 9, 10, 11 వరకు ఉంటారు కదా వాళ్ళు వచ్చేవాళ్ళు. కొందరు ఈ రూట్లో ఇంకోటి ఏంటంటే తెలియని రూట్లో తెలియని వాళ్ళు కూడా వస్తారు కదా. ఇక వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళైతే ఇంకా మెయిన్ ముఖ్యంగా కొంచెం అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇట్లా వడ్లు పోసుకున్నారు, సడన్గా ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ సఫర్ అవుతారు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్న. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సేఫ్ జర్నీ, హ్యాపీ జర్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్